హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను నా ఫ్రెండ్ కలిసి చిక్పేట వెళ్తున్నాం. అసలు చిక్పేట ఎందుకు వెళ్తున్నామంటే ఫ్రెండ్ వాళ్ళ అనేది మ్యారేజ్ ఉంది. సో తను తీసుకున్న శారీస్ ఇంకా లెహంగాస్ మీదకి బ్యాంగిల్స్ ఇంకా మ్యాచింగ్ జ్యువెలరీ కావాలి అని చెప్పి చిక్పేట వెళ్తున్నాం. సో ఇప్పుడైతే నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చిక్పేటకి స్టార్ట్ అయ్యా. సో మా అక్క వాళ్ళు ఉండేది ఏంటంటే పర్పుల్ లైన్లో, సో చిక్పేట వచ్చేసి గ్రీన్ లైన్. సో మనం ఏం చేయాలంటే మెజెస్టిక్ దగ్గరే చేంజ్ అవ్వాలి. నేను నా ఫ్రెండ్ కలిసి మెజెస్టిక్ మెట్రో స్టేషన్ దగ్గర మీట్ అవుదామని చెప్పి డిసైడ్ అయ్యాం. కానీ నేనేంటంటే హాఫ్ అన్ అవర్ ఎర్లీగా వచ్చేసా, తనేమో లేట్గా వచ్చింది. ఫైనల్లీ 5 మెట్రోస్ వెళ్ళిపోయిన తర్వాత 6th మెట్రోకి అమ్మగారు వచ్చారు. లక్కీగా ఏంటంటే ఈ 6th మెట్రో చాలా ఖాళీగా ఉంది. చిక్పేటలో ఏంటంటే 3 to 4 ఎగ్జిట్స్ ఉంటాయి. సో మీరేం కొనుక్కోవాలి అనుకుంటున్నారో డిసైడ్ అయ్యి దాన్ని బట్టి ఎగ్జిట్ గేట్ తీసుకోవడం బెస్ట్. ఇంకా మెట్రో దిగేసి చిక్పేటకి వచ్చేసాం. తనకి ఏమేమి మ్యాచింగ్ కావాలి అని చెప్పి ఒకసారి అన్ని శారీస్ ఇంకా లెహంగాస్ కలర్స్ అన్ని చెక్ చేసుకున్నాం. జ్యువెలరీ షాప్స్ ఎక్కడ ఉన్నాయా అని చెప్పి వెతుకుతూ ఉండగా ఒక షాప్ కనిపించింది. ఇక్కడ చూస్తే చాలా టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్ అండ్ చైన్స్ ఉన్నాయి. సరే అని చెప్పి మేము మ్యాచింగ్ ఏమైనా దొరుకుతుందేమో అని చాలా చూసాము. తను తీసుకున్న ఒక శారీ మీదకి మొత్తం మ్యాచింగ్స్ అన్ని దొరికాయి, చైన్, బ్రాస్లెట్ ఇంకా ఇయర్ రింగ్స్. సో ఇక్కడే తీసేసుకున్నాం. మొత్తం అవన్నిటికీ 380 అయ్యింది. మేమైతే బార్గెనింగ్ చేసి 250కి అడిగాము. ఫస్ట్ అయితే అన్నయ్య ఒప్పుకున్నాడు, స్కానర్ కూడా ఇచ్చాడు చేయమని. తర్వాత ఏంటంటే మళ్ళీ ఇది సరిపోదు, ఇంకొక 100 చేయండి అని చెప్పి డిమాండ్ చేశాడు. మాకైతే చాలా చిరాకు వచ్చింది. ఇంకెందుకులే అని చెప్పి పే చేసేసి వచ్చేసాము. ఇంకా తను తీసుకున్న లెహంగాస్ మీదకి జ్యువెలరీ వెతుకుతానికి వెళ్తుంటే మాకు ఇక్కడ బ్యాగ్స్ కనిపించాయి. సో నేను తీసుకున్న బ్యాగ్ కూడా చిక్పేటలోనే, బట్ నేను తీసుకున్న ప్రింట్ అయితే చాలా బాగుంది. సో నేను ఇలాంటి బ్యాగే నేను ఇంకొకటి తీసుకోవాలనుకుంటున్నా, అది పాతగా అయిపోయిందని చెప్పి. బట్ ఇక్కడ ఏంటంటే ఆ ప్రింట్ లేదు అని అన్నాడు. సరే అని చెప్పి ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉండగా ఇంకొక షాప్ కనిపించింది. తన్ని కూడా అడిగాను, సేమ్ ఇలాంటి ప్రింట్ ఉన్న లెంత్ ఉన్న బ్యాగ్ నాకు కావాలి ఉందా అని. ఇలాంటి ప్రింట్ ఉన్నది ఇప్పుడైతే లేదని కన్నడలో చెప్పాడు. తన దగ్గర ఉన్న బ్యాగ్స్ ఇంకా అన్ని చూపిస్తున్నాడు, ప్రింట్స్, కొత్త ప్రింట్స్ అన్ని. బట్ నాకైతే అవేమీ నచ్చలేదు, క్లమ్జీగా ఉన్నాయి. సో నాకైతే నచ్చలేదని ఇంకొద్దని చెప్పేశాను. ఎందుకంటే ఇది ఒక్క షాపే కాదు, ఇలాంటి 100 షాపులు ఉంటాయి చిక్పేటలో. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకొక బ్యాగ్ షాప్ కనిపించింది. చాలా దూరం నుంచి ఒక గ్రీన్ కలర్ బ్యాగ్ ప్రింట్ అయితే చాలా బాగుంది. సరే అని చెప్పి చూడడానికని వెళ్ళాను. దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అది అస్సలు బాగాలేదు. ఇంకా అదే స్ట్రీట్లో తను తీసుకున్న లెహంగా మీదకి జ్యువెలరీస్ వెతుకుదామని చెప్పి ముందుకు వెళ్ళాము. చిక్పేటలో మీకు ఆ షాప్లో ఏది నచ్చలేదు అంటే కాంప్రమైజ్ అయ్యి మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే అలాంటి షాప్లే 100 ఉంటాయి, ఇంకా 100 వెరైటీలు ఉంటాయి. బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ అయితే మీ ఒంట్లో ఓపిక, శక్తి ఉందంటే దేనికి కాంప్రమైజ్ అవ్వక్కర్ లేకుండా మీకు నచ్చింది కొనుక్కోవచ్చు. చిక్పేటలో దొరకందంటూ ఏది ఉండదు, అన్నీ దొరుకుతాయి A to Z. మీకు కనుక వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇలాంటివి ఏమన్నా కావాలంటే మెట్రో దిగినప్పుడు మీరు కేఆర్ మార్కెట్ సైడ్ దిగారంటే ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ హోల్సేల్గా ఫ్రెష్గా దొరుకుతాయి. అదే స్ట్రీట్లో కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. అసలు ఏంటా అని చెప్పి ఫాస్ట్గా నేను నా ఫ్రెండ్ వెళ్ళాము. అక్కడైతే చాలా డ్రెస్సులు ఉన్నాయి, డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి 350, టాప్ ఇంకా ప్యాంట్ వస్తుంది. నాకు ఒకటి నచ్చింది బ్లూ కలర్, వాళ్ళు తీసేసుకున్నారు. సో ఇంకా నా బ్యాడ్ లక్ అని చెప్పి వచ్చేసాము. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి జడక పెట్టుకునేవి. మా ఫ్రెండ్ అంటుంది నాకున్న కొత్తిమీర కట్టకి ఇప్పుడు అవి అవసరమా అని. ఇంకా కొన్ని జ్యువెలరీస్ చూసాము, కానీ అవేమీ సెట్ అవ్వట్లేదు. ఒకటి నచ్చింది, అది అసలు వర్తే కాదు. ఫ్లిప్కార్ట్లో చూస్తే 280 ఉంది, అక్కడ 450 చెప్పారు. ఎంత బార్గెనింగ్ చేసినా 400 మించి తగ్గట్లేదు. ఇంకా ఫ్లిప్కార్ట్లోనే తీసుకుందామని చెప్పి వదిలేసాము. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ కుర్తీ షాప్ కనిపించింది. మా ఫ్రెండ్ కి 2 కుర్తీస్ బాగా నచ్చాయి. దీంట్లో ఏది తీసుకుందో మీరు గెస్ చేసి కమెంట్ చేయండి. నేను కూడా తీసుకుందామని చాలా చూసాము, కానీ నా సైజులో ఇలాంటి ప్యాటర్న్స్ లేవు. ఆ కుర్తీ షాప్ పక్కనే డ్రెస్సెస్ షాప్ కూడా ఉంది. సో నేను డ్రెస్సెస్ చూద్దామని చెప్పి అటువైపుకి వెళ్ళాను. అక్కడ బ్లూ కలర్ డ్రెస్ ఏదో బాగుందని చెప్పి చూసాం, కానీ ఆ ప్యాటర్న్ నచ్చలేదు మళ్ళీ. సో ఇంక ఇవన్నీ అయ్యే పనుల్లా కనిపించట్లేదని చెప్పి ఇంక వదిలేసాము. ఇంకా కొంచెం ముందుకెళ్తే మళ్ళీ జ్యువెలరీ షాప్ కనిపించింది. ఇక్కడ సేమ్ అదే చైన్ 600 చెప్పాడు. ఇంకా మా వల్ల కాలేదు, ఉన్న ఓపిక అంతా చచ్చిపోయింది. ఇంక ఎంత బార్గెనింగ్ చేసినా వాడు 400 మించి తగ్గట్లేదు. సేమ్ ఇలాంటి జ్యువెలరీసే మేము ఒక 5-6 షాప్స్లో చూసాము, అసలు ఏమీ తగ్గట్లేదు ప్రైజెస్. ఎక్కడ చూసినా సేమ్ ప్రైజెస్ ఉన్నాయి. ఈ షాప్లో ఏంటంటే చైన్స్ కంటే ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. సో మేము అక్కడ తీసేసుకున్నామని ఇంకా రిగ్రెట్ ఫీల్ అయ్యాం. ఈ షాప్కి ఆపోజిట్టే అక్కడ రింగ్ షాప్స్ ఉన్నాయి. అక్కడేమో జిగేల్మంటూ రింగులు ఉన్నాయి. ఆ పెద్ద రింగులన్నీ నేను పెట్టుకోనని చెప్పి కొంచెం ముందుకు వచ్చేసాం. ఇక్కడైతే ఫైనల్లీ
నాకు నచ్చిన బ్యాగ్ షాప్ అయితే కనిపించింది. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఇంకా ప్యాటర్న్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. నేను ఇక్కడ 2 బ్యాగ్స్ తీసుకున్నా. ఒకటి నాకు, ఒకటి మా అమ్మకి. నేను ఏ బ్యాగ్ తీసుకున్నానో గెస్ చేసి కమెంట్ చేయండి. వీడియో లాస్ట్లో చూపిస్తాను. బ్యాగ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. చిన్న బ్యాగ్ అయినా 100 రూపీస్, పెద్ద బ్యాగ్ అయినా కూడా 100 రూపీస్. ఈ షాప్లో ఒక హిలేరియస్ కామెడీ జరిగింది. తను పెట్టుకుంది కదా, అది వచ్చేసి 400. బార్గెనింగ్ చేస్తే వాడు 250కి ఇస్తానని అన్నాడు. మేమేమో అయ్యో 250కి అడిగామా, 200కి అడగాల్సిందే అని చెప్పి మళ్ళీ 200కి అడిగితే చైన్ తీసుకొని నేను ఇవ్వను, 400 ఇవ్వమని అన్నాడు. ఆ జ్యువెలరీస్ గొడవలో పడి మేము ఏ స్ట్రీట్కి వెళ్ళామో కూడా మర్చిపోయాము. ఇంకా మ్యాప్స్ ఓపెన్ చేసి నియర్ బై మెట్రో స్టేషన్ అని మెట్రో స్టేషన్ వెతుక్కుంటూ వెళ్ళాము. ఫైనల్లీ 500 మీటర్స్ నడిచిన తర్వాత మాకు మెట్రో స్టేషన్ కనిపించింది. ఆ మెట్రో స్టేషన్ పక్కనే ద కేన్ జాయింట్ అని చెప్పి ఒక షుగర్ కేన్ జ్యూస్ ఉంది. ఆ షాప్లో ఏంటంటే ఏదైనా 250 ml షుగర్ కేన్ తీసుకుంటే 35 రూపీస్ మాత్రమే. లైక్ జింజర్ షుగర్ కేన్, ప్లెయిన్ షుగర్ కేన్, గరం మసాలా షుగర్ కేన్ అని చాలా టైప్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి. మేమిద్దరం ప్లెయిన్ షుగర్ కేన్ తీసుకున్నాం. షుగర్ కేన్ తాగేసి మెట్రో ఎక్కేసాం. మెట్రో దిగిన తర్వాత ఫ్లవర్ షాప్ కనిపించింది. రోజు రోజ్ డే అని తెలిసింది. సో నాకు అలాగే ఎవరో రోజు ఎవరని చెప్పి నేనే ఒక వీడియో తీసుకొని వచ్చేసాను. మాకు నియర్ బై ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది. దాంట్లో కడప టిఫిన్స్ ఉందని నాకు ఇప్పటిదాకా తెలీదు. సో నా ఫ్రెండ్ నేను కలిసి కడప టిఫిన్స్కి వెళ్ళాము. సో ఇక్కడ ప్లెయిన్ దోశ తిన్నాము. ఎంత బాగుందో. వీడియో తీస్తున్నానని చెప్పి ఒక సెలబ్రిటీలా బిల్డప్ ఇస్తుంది. నేను ఏ బ్యాగ్స్ తీసుకున్నానంటే ఈ 2 బ్యాగ్లే తీసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఉంటా మరి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటిదాకా బోయ్.